అమ్మాయిలు అబ్బాయిలు స్పెసిఫిక్గా స్కూల్ అండ్ కాలేజ్ టైంలో అలాంటి విషయాలు జరిగిన యంగ్స్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం నా వయసుకు వచ్చిన వాళ్ళు ఈ స్కూల్ కాలేజ్ ఈ టైమ్స్ అన్ని దాటి మిడిల్ ఏజ్కి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేస్తూ బాగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా బొమ్మరు లాంటి సినిమాలో ఒక తండ్రి ఒక కొడుకు వాళ్ళిద్దరి మధ్యలో ఒక రిలేషన్షిప్, ఇంకా నా చేయి మీ చేతిలోనే ఉంది నాన్న, మొత్తం మీరే చేశారు నాన్న, చాలు నాన్న చాలు నాన్న అన్నట్టు అప్పుడు ఒక సిద్ధు అనే ఒక కుర్రాడు బెదిరించాడు. ఈ సినిమాలో వాసుదేవన్ ప్రభు మధ్యలో ఉన్న రిలేషన్షిప్ వల్ల ప్రతి కొడుకు థియేటర్కి వెళ్ళి తండ్రిని చూడగలుగుతున్నాడు, ప్రతి తండ్రి థియేటర్కి వెళ్ళి వాళ్ళ కొడుకుని చూడగలుగుతున్నారు. అండ్ ఇంటికి వెళ్ళి ఈ సినిమా ప్రభావం ఇంకా వాళ్ళలో ఉంది, ఇంకా వన్ డే తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడుతున్నాం. ఇలాంటి ఫీడ్బ్యాక్స్ ఆడియన్స్ దగ్గర వస్తున్నప్పుడు ఇట్స్ రియలీ రియలీ పాజిటివ్ థింగ్ అండి. ఎందుకంటే నాకు సినిమాలో ఒక కామన్ మ్యాన్ కథ చెప్పడం చాలా ఇష్టం. రెగ్యులర్ పీపుల్ వితౌట్ బిల్డప్, జస్ట్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు బీ అనదర్ హ్యూమన్ బీయింగ్, ఆ పరకాయ ప్రవేశం చేయగలిగితే ఒక సినిమాలో చాలా బాగుంటుంది. వాళ్ళు ఉన్న సింపుల్ డ్రీమ్స్ కూడా డ్రీమ్సే. ఒక సింపుల్ డ్రీమ్కి బడ్జెట్ ఉండదు, డ్రీమ్ ఇస్ ఎ డ్రీమ్. సో ఆ డ్రీమ్ నిజం అవుతున్నప్పుడు ఆ సంతోషం, ఆ హోప్ మనకు కలుగుతున్నప్పుడు, ఆ రిలీఫ్, ఒక గెలుపు మన దగ్గరకు వచ్చేటప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ కానీ రిలీఫ్ కానీ ఈ సినిమాలో శ్రీ గణేష్ చూపించారు. అండ్ ఈ ప్రభు అనే క్యారెక్టర్ నేను రిలీజ్ ముందు చెప్పాను, నేను ప్రభు చాలా డిఫరెంట్ లైఫ్స్ గడిపాం. బికాస్ నేను ఎప్పుడు నాకు ఇష్టం ఉంటున్నట్టే నేను ఉన్నాను. చుక్కులో చంద్రుడులో సాంగ్ ఉంటుంది, నాలాగే నేను ఉంటాను, నామది మాట వింటుంటాను, ఐ డోంట్ కేర్ అన్నట్టు, దిస్ ఇస్ మై లైఫ్ అన్నట్టు. సో అది నాది, ఒక స్వేచ్ఛగా కావాల్సినట్టు ఉండాలి అనిపించే ఒక లైఫ్ నేను గడిపాను. మా నాన్న పాపం, మా అమ్మ పాపం వాళ్ళు చాలా ఫేస్ చేశారు. ఈ రెబెల్ స్ట్రీక్ని కానీ నా ముండితనాన్ని వాళ్ళు చాలా చూశారు. ప్రభు అనే క్యారెక్టర్ నేను అందుకే నాలా కాదు, అతను వేరేలాంటి ఒక అబ్బాయి, అతను వేరే వాళ్ళ మాటలు విని ఏదో ఒకటి చేస్తాడు. నాన్న చెప్పాడని ఒకటి, అమ్మ చెప్పిందని ఒకటి, ఫ్రెండ్ చెప్పారని ఒకటి, న్యూస్లో చెప్పారని ఒకటి, ట్రెండ్గా ఉందని ఒకటి, ఏదో ఒకటి డిసిషన్స్ తీసుకునే ఉంటాడు. అది అతని లైఫ్లో ఎలా ఇంపాక్ట్ అవుతుందని మనం ఈ సినిమాలో చూస్తాం. కానీ నాలో కూడా ఒక ప్రభు ఉన్నాడు, ప్రభులో కూడా ఒక సిద్ధు ఉన్నాడు. ఎందుకంటే నేను నా లైఫ్ని రెండు సార్లు రీసెట్ చేశాను. ఎందుకంటే నేను ఎంబీఏ చదువు కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యోగం తీసుకోను, నాకు మా కార్పొరేట్ జాబ్ వద్దని చెప్పి 2000-3000 జీతం కోసం మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాను నేను. సో అది నా ఫస్ట్ రీసెట్. ఆ రోజు మా అమ్మ మా నాన్న వాళ్ళ కళ్ళలో భయం నేను చూశాను. ఏంటి కుర్రోడు మనకి సినిమాలో ఏ బ్యాకింగ్ లేకుండా సినిమాకి వెళ్తాను అంటున్నాడు, అది డైరెక్టర్ అవుతాను అంటున్నాడు, వీడికి ఏం అవ్వబోతుందని వాడు పెట్టే వాళ్ళకి వచ్చే బాధ, అయ్యో ఈ కుర్రోడు ఎలాగైనా సెటిల్ అయిపోవాలని వాళ్ళు చూసే కళ. అక్కడ నుంచి 25 years తర్వాత నేను మీ ముందు మీ సిద్ధుగా, ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక సింగర్గా నుంచున్నాను. సో ఐ వాజ్ అలౌడ్ టు ఫాలో మై డ్రీమ్స్. సో అది ఫస్ట్ రీసెట్. తర్వాత మీ అందరికి తెలుసు 11-12 years బ్యాక్ నేను నా లైఫ్ని మళ్ళీ సాఫ్ట్ రీసెట్ చేశాను. అప్పటి వరకు హైదరాబాద్లోనే నా ఇల్లు ఉండేది. తర్వాత నేను సొంతంగా ప్రొడ్యూస్ చేయాలి సినిమాలు, నాకు కావాల్సినట్టు నేను సినిమాలు కొత్త వాళ్ళతో రాయించి కొత్త కథలు ఆడియన్స్ దగ్గరికి చేరించాలని ఒక కళతో నా ఎటాక్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ని స్టార్ట్ చేశాను. అది నా సెకండ్ రీసెట్. సో ఆ 11 years తర్వాత ఈరోజు మేము 5 films ప్రొడ్యూస్ చేసాం. అందులో నా లాస్ట్ ఫిలిం చిన్న, ఇక్కడ తెలుగులో చిన్న, తమిళ్లో చిత్త, అది ఆల్మోస్ట్ 50 awards గెలిచింది. ఫిల్మ్ఫేర్ అన్ని 7-8 బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్ అన్ని అవార్డ్స్ ఆ సినిమా తీసుకుంది. అక్కడ కూడా నేను అదే చెప్పాను, దెర్ ఇస్ నో స్మాల్ సినిమా, బిగ్ సినిమా, దెర్ ఇస్ ఓన్లీ గుడ్ సినిమా, రిలేటబుల్ సినిమా. సో నా డ్రీమ్ ఇది. ఇప్పుడు కూడా మళ్ళీ 5 years తర్వాత నాకు బోర్ కొడితే మళ్ళీ రీసెట్ చేస్తాను.